इंगदा पर्चिया కమిషనర్ మేడం కి ఇచ్చాం, అరుణ మేడం లాస్ట్ ఇయర్ ఇచ్చాం. ఇది వాళ్ళు ఇచ్చిన లెటర్ సార్ ఆల్రెడీ 20 ఇచ్చిన లెటర్ ఇంకోసారి ఇచ్చాడు. నాయుడు ఎక్కడ కొంచెం వాటర్ ఫోన్ చేస్తారా మేడం? కాలేజ్ 2008లో బైఫర్కేట్ అయింది ఈసీఆర్ నుంచి. వొకేషనల్ కోర్సెస్ 9 వొకేషనల్ కోర్సెస్ మాకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సార్. 9 కోర్సెస్ సార్ వొకేషనల్ కోర్సెస్ అంటే స్కిల్ హబ్ కూడా ఇంక్లూడింగ్ ఈ సంవత్సరం నుంచి మన స్కిల్ హబ్ కూడా అలాట్ అయిపోయింది. స్కిల్ హబ్ అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మనం బేస్ చేసుకుని ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కల్చర్ ఎక్కడైనా కానీ మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తాం. దాని కూడా అది కూడా మా కాలేజ్ మీరు ఒక లేదు ఇప్పుడు చెప్పారు కదా ఏమేమి కావాలనేది నాకు ఒక అర్జీ ఇవ్వండి. వాట్ పాసిబిలిటీస్ ఇమీడియట్ గా చేయమంటారు. Sarvepalli Radhakrishnan, Vidyarthi Mitra. Our Education Minister Nara Lokesh Garu said the new names are prepared to the eminent person who had made significant constant to distribute all these materials. Appreciable. Again, give big clap to AP government. To move the program forward, first of all, we have to invite our dignitaries. Morning, all of you. My dear audience and students. जय भागेश्वरी तव चरणं प्रणमामहम्. To move the program forward, first of all, we have to invite our dignitaries and appreciable. Again, give big clap to AP government. भारती तव चरणं प्रणमाम्यहम्. नाद ब्रह्ममयि जय भागेश्वरी तव चरणं प्रणमामहम्. स्मितरुचि रुचिरा भजना जय जय हे भगवति सुरभारती तव चरणं प्रणमामहम् प्रणमामहम् प्रणमामहम्. అలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ స్టూడెంట్స్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. సో మిమ్మల్ని అంతా చూస్తే నాకు ఒక పక్క కొద్ది జలసీ కూడా ఉంటుంది. ఎందుకని అడగరే? మీరంతా చదువుకునే అవకాశం ఉంది, మాకు లేకపోయినాయని. నేను ఎంత చదువుకున్నాను తెలుసా ఎవరికన్నా? ఒక్క నిమిషం మైక్ అటు ఇస్తాను, ఈ మైక్ ఇవ్వండి. అవునా? 6th క్లాస్ చదివా నేను. అంటే 6వ క్లాస్ చదివాను అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాను అంటే మనం ఎంత చదివాము అనేది కాదు ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలనేకే చెప్పాను. సో నేను 6వ క్లాస్ చదువుతుండగా మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే చదువు డిస్కంటిన్యూ కావాల్సి వచ్చింది. నాకు కూడా చదువుకోవాలని భలే ఆశ. మా నాన్నగారు అయితే IAS కావాలని చెప్పి
నాకు ప్రతి గైడ్, మీకు గైడ్ బుక్ అంటే తెలుసు కదా, నాకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన గైడ్ బుక్స్ అన్నీ తీసిచ్చేవాడు. నేను ఏది అడిగితే అది. నటుడు ఇంత అందంగా అన్ని వేషాల్లో చూడగలిగిన అందమైన నటుడు ఎవరన్నా అంటే అది మొట్టమొదట ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో అత్యంత మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఇంకెవ్వరూ కూడా చేయలేని పని. ఇప్పటికీ 42 ఏళ్ళు అయింది. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీలాగా నాలాగా రైతు కుటుంబంలో జన్మించి ఈ రోజు ప్రపంచం కీర్తించే విధంగా ఒక నాయకుడు అయ్యాడు అంటే దానికి కారణం విద్యే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులు ఎప్పుడైతే తన బిడ్డ బాగుండాలి అని ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తారో గురువులు చదువు చెప్పి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు. కాబట్టి ముందు తల్లిదండ్రికి నా బిడ్డ చదువుకోవాలని ఆశ కలగాలి. ఆ బిడ్డని చదివిపించే మంచి మనస్సు తల్లిదండ్రులు కలిగినాకే ఆ గురువుల దగ్గరికి చేరిస్తే ఆ గురువులు అతనికి విద్యాబోధన నేర్పి మీలాంటి వాళ్ళకి రానున్న రోజుల్లో కూడా మంచి చేయడానికి ఒక చదువే కాదు, ఉద్యోగాలు కల్పించే కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో వచ్చినన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో రాలేదు. ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా చంద్రబాబు నాయుడికే ఉంది. అలాగే ఇవాళ మన అదృష్టం ఏం చెప్పేదా, ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే ఏది లేదు అనే సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా నా తల్లిదండ్రి అయినా మీ తల్లిదండ్రులైనా ఆస్తి ఇచ్చేది ఎప్పుడు తెలుసా, వాళ్ళకి వయసు అయిపోయి ఇక లేదు మనం అనేటప్పుడు పిల్లలకి బాగా పరిష్కారాలు లేదా అమ్మి ఆస్తి డబ్బులుగానో లేదా ఆస్తుల్ని భాగాలు చేసి పంచుతారు. అమరావతి అనే ఒక క్యాపిటల్లో నివసించే రైతులు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పైన, ప్రభుత్వం పైన కాదు వ్యక్తి పైన నమ్మకంతో హైదరాబాద్ను ఆనాటి హైదర్ అలీ ఎలా నిర్మించాడో అంతకు 100 రెట్లు డెవలప్ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ఆ నమ్మకం హైదరాబాద్ని డెవలప్ చేసింది చూసిన రైతులు గుంటూరు ప్రాంతంలో అడగంగానే 33,000 ఎకరాలు తన బిడ్డగా భావించి ప్రతి ఒక్క రైతులు అందరూ కూడా ఆయన చేతిలో పెడితే అద్భుతమైన మహానగరాన్ని అమరావతి అని నామకరణం చేసి ప్రారంభించారు. మీరంతా చూసారా లేదు, నేను చూసా నా కళ్ళతో. 360 అడుగుల రోడ్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు మన చిత్తూరు కావచ్చు 100 ఏళ్ల క్రితము అభివృద్ధి చెందేకి చిన్న రోడ్లు. అంటే అప్పట్లో ఇన్ని కార్లు వాహనాలు స్కూటర్లు ఏమీ లేదు, మనుషులు నడిచిపోతారు లేదా బుల్లక్ కార్ట్ లేదా గుర్రప్ప బండి ఉండేది అప్పట్లో. మేబీ పీసీఆర్ స్కూల్లో దాతలు ఎవరైతే దానం చేశారో వారి సమయంలో గుర్ర బండ్ల పైన వచ్చాడు పెన్నంరెడ్డి, ఆయన చెన్నంరెడ్డి అనే వ్యక్తి గుర్ర బండి పైన వచ్చేవాడంట. అంటే విజన్ ఎందుకు చెప్పాలి అంటే మనం ఎంత దూరం ఆలోచిస్తామనేది చాలా ఇంపార్టెంట్. అమరావతిలో 360 అడుగుల రోడ్లు ఎందుకు అని అడిగారు ఎవరో కొందరు. ఆయన విజన్ ఎంతదిరా అంటే అమరావతిని భారతదేశంలోనే సెకండ్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉంది. ఎందుకురా అంటే దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళు తూర్పు భారతదేశంలో పోయి అన్ని పనులు కూడా చేయలేరు. ఒక ఎంపీ అయిన వ్యక్తులు తప్పితే మాక్సిమం ఆ ఢిల్లీకి పోయి మనకు కావాల్సింది సాధించుకొని వచ్చేకపోయినారు తప్పితే వేరే పరంగా ఢిల్లీకి చాలా తక్కువ మంది పోతారు క్యాపిటల్ అనేది. మనకి కూడా ఒక క్యాపిటల్ సిటీ మాదిర సెకండ్ ఆప్షన్ లో డెవలప్ అయితే బాగుంటుంది. ఈ రోజు చిన్న రోడ్లతో డెవలప్మెంట్ అయిపోతే రోడ్ వైడనింగ్ చేయాల్సి వస్తే మళ్ళీ కట్టిన భవంతుల్ని కూలగొట్టాలి అంటే దానికి కావాల్సిన డబ్బు కావచ్చు, మళ్ళీ బిల్డింగ్లు కొట్టాల్సి వస్తే కోర్టుకు పోయి స్టేలు. ఇప్పుడు మన గాంధీ రోడ్ ఎట్టయితే గత 20 సంవత్సరాలుగా రోడ్ వైడనింగ్ చేయాలి అంటే అక్కడ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఆ ఆర్థిక పరమైన లావాదేవీల్లో కొద్ది పెండింగ్ ఉండదు. కాబట్టి మన చిత్తూరు రోడ్ వైడనింగే కాలే. నేను ఏ రోజైతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానో ఆ గాంధీ రోడ్డుకి సంబంధించిన నాయకులు కొందరిని నా దగ్గరికి తీసుకొని వస్తే ఒకటే చెప్పే వాళ్ళకి, ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో ఆ నగరాలన్నీ చూడండి, అది ఏ నగరమైనా కావచ్చు, అద్భుతమైన గ్రోత్ డెవలప్మెంట్ ఉంది. నేను ఎప్పుడు చిత్తూరు వదిలి బెంగళూరుకి వెళ్ళానో ఆ రోజు నేను ఏం రోడ్లు చూశానో ఏమి బిల్డింగ్లు మహా అంటే ఒక 10-15 బిల్డింగ్లు జ్యువెలరీస్ బిల్డింగ్స్ లేదా ఆటోమేషన్స్ అవి ఇవి
ఈ మన ఇంటికి హౌస్ నీడ్స్ ఉన్నవి తప్పితే ఇక ఏదీ మారలేదు. సో నేను వచ్చి నాకు సాధ్యమైనంత మార్చాలి అని ఆలోచించినప్పుడు ఈ PCR కాలేజీని కూడా బయటంతా చూశాను. 175 సంవత్సరాల క్రితము చూడండి, ఆ PCR అంటే పెరింబాడి చెన్నారెడ్డి, ఆయన స్థలం ఇస్తే బ్రిటిషర్స్ దీన్ని కట్టారు. వాళ్ళ అప్పట్లోనే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎంత మంచిదంటే బయట అలా పోతూ ప్రతిరోజు చూస్తా. నేను ఎక్కడికి పోయి ఈ రోడ్డుకి వచ్చానంటే ఈ బిల్డింగ్నే చూస్తూ ఉంటా. నేను చెన్నారెడ్డిని చూడలే, మా తాతగారు చూశాడు. ఆయన చెప్పాడు నాకు, మా అమ్మ ఫాదర్, పెరం చెన్నారెడ్డి వస్తూ ఉన్నాడంటే గుర్రాల్లో లేసి పరిత్తుర్రా జనాలు అన్నాడు. అంటే నేను చూడలే, వాళ్ళ కొడుకుని చూసా, వాళ్ళ మనవడిని చూసా. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు లేదు. మీకు తెలుసో లేదో, ఈ స్థల దాత, ఈ స్థలం దానం చేసిన వ్యక్తి కుటుంబం ఈరోజు లేకపోయినా వారి పేరుని మనం పలుకుతున్నాము అంటే భౌగోళికంగా వారి శరీరం ఇక్కడ లేకపోయినా వారి పేరు చిరస్థాయిగా ఈ బిల్డింగ్ కి ఉంది. కాబట్టి ఈ స్థలంలో మీలాంటి విద్యార్థులు ఎందరూ చదువుకోవాలని మంచి మనసుతో ఆ రోజు ఆ దాత ఇచ్చాడో అతను జీవితకాలం బతుకున్నట్టే. అంటే ఈ కాలేజు ఈ పేరు ఉన్నన్ని సంవత్సరాలు వారి కుటుంబాన్ని తలుచుకుంటారు, వారి పేరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఒకరిని ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో మనం ఏ పని చేసినా చరిత్రలో మిగిలిపోతాం. సో నేను చదువుకున్న 6th క్లాస్లో అయినా సోషల్లో నాకు 94 మార్క్స్. హిస్టరీని బాగా చదివేవాడిని. సో హిస్టరీ నాకు చాలా ఇష్టం కూడా. సో ఆ క్రమంలో ఈరోజు నేను రాగానే చెప్పాడు, సార్ ఇది మెడ్రాస్కి సంబంధించిన పురాతక శాఖ అధికారులు వచ్చి దీన్ని డెమాలిషన్ చేసేయాలి, డెవలప్ చేసే కాదు అన్నారు. నేను మీకు పదే పదే ఎందుకు నేను 6వ క్లాస్ అని చెప్పానంటే 6వ క్లాస్ చదివిన నేను వైట్ ఫీల్డ్ అని ఉంది బెంగళూరులో, ఇదే విధంగా బ్రిటిషర్స్ పరిపాలించారు బెంగళూరులో. వాళ్ళది 165 సంవత్సరాల క్రితం ఓల్డ్ బంగ్లా కొన్న వైట్ ఫీల్డ్ లో. నేను కూడా కొట్టేసి ఇల్లు కట్టుకోవాలి వైట్ హౌస్ అని నాకు ఆశ ఉండే. ఇలాగే నా ఫ్రెండ్స్ కొందరిని తీసుకుపోయా, బిల్డింగ్ కొన్నాను రారా. ఆనాటి UK ప్రెసిడెంట్ కూడా ఆ ఇంట్లో వచ్చి 3 రోజులు ఉండిపోయాడు, ఆ స్థలం నాదే రండి రా అని తీసుకుపోయా. వాడు ఒకే మాట చెప్పాడు, అరే డబ్బుంది, బిల్డింగ్ కొన్నావు, ఈ స్థలం కొన్నావు, ఈ ఒక దీన్ని కొనలేవు, ఈ ఆర్కిటెక్చర్ని అన్నాడు. అంటే ఆనాడే అది ఎలా కట్టారంటే మనం ఇప్పుడు అన్ని వచ్చాయి, JCBలు, లిఫ్ట్లు, బ్లాక్స్, రకరకాల ఐరన్, కాంక్రీట్ మిషన్స్ అంతా వచ్చాయి. వాళ్ళ ఆ కాలము ఆ బిల్డింగ్ కట్టడానికి ఆ హైట్, ఇప్పుడు లోపల మేము వెళ్ళాక మాక్సిమం నాకు తెలిసి 20 feet ఉన్నట్టు, 22 feet. 22 feetకి ఆ కాలం స్కఫోల్డింగ్ లేదు, కర్రలతో కట్టి కోడిగుడ్డు వైట్ సున్నంని ఇసుకని మిక్సింగ్ చేసింది, పైన స్లాబింగ్ వేస్తుంటారు. 170 ఏళ్ళైనా అది ఉంది అంటే మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఊరికే అనరు. అంటే అప్పుడున్న నాణ్యత ఆలోచనలు ఇప్పుడు లేవు, ఇప్పుడంతా ఫాస్ట్ కల్చర్. ఒకప్పుడు మా ఇంట్లో టీవీ ఫస్ట్ వచ్చినప్పుడు టీవీ చూడడానికి జనాలు వస్తే కిటికీ తీసేవాడు మా తాత. ఈ రోజు గుడిసెలో కూడా టీవీ ఉంది, పైన యాంటీనా ఉంది. అంటే ఎంత డెవలప్మెంట్ అయిపోయామంటే ఉండడానికి ఇల్లు లేకపోయినా చూడడానికి టీవీలు అవైలబుల్. అంటే మనం అంత ఫాస్ట్ గ్రోత్కి వచ్చేసాము. సో ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు తాతల్ని మనం ఎలాగైతే గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారో గురువు దైవం, నేను చదివిన స్కూల్ మా ప్రిన్సిపల్ని కూడా అదే పనిగా చిత్తూరుకు వస్తే ఒక ఈవినింగ్ 7 o'clockకి స్కూల్ ఉండదు కాబట్టి ఆ స్కూల్ అంతా తిరిగి వచ్చా. నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నా, ఆడుకున్నా, ఆ జ్ఞాపకాలన్నీ రిమెంబరెన్స్ కోసం పోయి మా ప్రిన్సిపల్ని పిలుచుకొని ఆ స్కూల్లో అంతా నేను ఎక్కడెక్కడ ఆడుకున్నా, కూర్చున్నా, నేనున్న స్కూలు, ఆ క్లాస్ రూమ్లో పోయి కాసేపు కూర్చొని ఆనాటి నా స్నేహితులు, టీచర్స్ అంతా మెమరబుల్గా ఒక 1 day స్పెంట్. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, 6వ క్లాస్ చదివిన నేను ఆర్కిటెక్చర్ కాకపోయినా భగవంతుడు ఇచ్చిన స్థాయి బిల్డర్ అయ్యా. సో నాకున్న ఒక నైపుణ్యత ఈ బిల్డింగ్ని చిత్తూరుకి ఒక ఐకానిక్ గా తయారు చేస్తానని మాట ఇచ్చా. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభుత్వంలో నిధులు ఉన్నా లేకపోయినా, ఈ చిత్తూరుకి ఏదైతే PCR ఆనాటి చెన్నమరెడ్డి ఇచ్చి వారు ఉన్నా లేకపోయినా, వారి కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోయినా, వారి పేరు ఎలాగైతే ఉందో అదే విధంగా దీన్ని అలాగే చిత్తూరుకి ఒక ఆని ముత్యం అంటాం కదా, ముత్యాలు ఎన్నో ఉంటాయి, ఒక ముత్యాన్ని ఆని ముత్యం అంటాం. ఇది మన చిత్తూరుకి ఆని ముత్యం లాంటిది. దీనిని నేను నా టెక్నాలజీతో రిన్యూ చేసి దీన్ని ప్రతి ఒక్క స్కూల్స్ కి ఏవైతే
ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని రీస్టోర్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతారని మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా ఇంకా బాగా చదువుకోవాలి. మన దగ్గర నుండి ఏదైనా దోచుకోపోగలుగుతారు. భారతీయుల దగ్గర బ్రిటిషర్స్ వచ్చి మనకి ఇదంతా నేర్పారు, కానీ మనం ఎవరు నేర్చుకోలే. 170 ఏళ్ల క్రితం ఇంత టెక్నాలజీ ఉంది. ఈ రోజు కట్టిన బిల్డింగ్లు చూడండి క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒక్కసారి. అది నాయకుల లోపమా కాంట్రాక్టర్ లోపమా అని చెప్పను, కానీ ఆ బిల్డింగ్ ఒకసారి ప్లాస్టింగ్ చూడండి ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుందో. ఎన్ని రకాల వంపులు సొంపులు చెప్తారు కదా, అది ఎన్ని రకాలు ఉంది కింద నుండి పై దాకా చూడండి ఆ బిల్డింగ్. ఏమ్మా అలాగే ఆ బిల్డింగ్ ని దీంతో కంపేర్ చేసి చూస్తే ఈ బిల్డింగ్ మోడిఫై చేసింది ఎవరు అని అడిగే విధంగా దాన్ని నేను పర్సనల్ గా తీర్చిదిద్దుతా. అంటే ఈ మాటలు ఎందుకు చెప్పాను అంటే చదువుతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉండాలని మాత్రమే నా చదువును పోల్చుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తూ, చదువుతో పాటు మనకు కావాల్సింది అంబిషన్. ఒక ప్రతి మనిషిలో అంబిషన్ లేకపోతే అర్థమైనా మనం చదువుకున్న విద్యకి కూడా విలువ ఉండదు. 6వ క్లాస్ చదివిన నేను బెంగళూరులో ఇన్స్టిట్యూషన్ స్థాపించిన, మీకు ఐడియా ఉందో లేదో, గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్స్ అని పెట్టి 165 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చా. నన్ను అందరూ అడిగారు నువ్వు చదువుకోలేదు కదా స్కూల్ ఎందుకు పెడుతున్నావు అని. నేను చదువుకోవాలని ఆశ ఉన్నా నాకు ఆ రోజు జరిగిన కొన్ని సందర్భాల్లో చదువుకోలేకపోయినా, కాబట్టి చదువు అన్నా చెప్పాలి. నేనెట్టా చదువు చెప్పలేను. చదివిపించుకునే వాళ్ళకి మహానుభావులు ఎందరో చదువుకొని ఉంటారు, వారికి ఒక ఉద్యోగ రీతి కూడా ఉద్యోగం కల్పించగలుగుతాము, చదువుకున్న వాళ్ళకి విద్య ఇవ్వగలుగుతామని స్కూల్ స్థాపించి 11 సంవత్సరాలు రన్ చేసి ఇప్పుడు చిత్తూరుకు వచ్చే క్రమంలో అమ్మేసి వచ్చేసా. ఇక్కడ స్కూల్ పెట్టాలి అని. అంటే నేను ఇక బహుశా గెలుస్తానని భావించే నేను అమ్ముకొని వచ్చా. నేను స్కూల్ అమ్ముకొని ఇక్కడికి వచ్చి స్థలం కూడా చూసి పెట్టా. ఈ చిత్తూరుకి నాకు మినిమంలో 100 ఎకరాలు కావాలని ఎత్తుతూ ఉన్నా. 100 ఏకర్స్ దొరికిన రోజు నా స్కూల్ శంకుస్థాపన చేస్తా. స్కూల్లో బుక్స్లో ఉండేది, కంప్యూటర్లో ఉండేది, బ్లాక్ బోర్డ్ పైన ఉండేదే కాదు, కంటికి కనిపించే విధంగా పిల్లలకి ట్రైన్ చేసే విధంగా ఒక మంచి స్కూల్ పెట్టాలని నా ఇంటెన్షన్. మీ అందరికీ చెప్తున్నా, చదువుతో పాటు అంబిషన్ బిల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిలో ఒక అంబిషన్ ఉంటే పట్టుదల వస్తుంది. చదువు మళ్ళీ మీరు 6వ క్లాస్ దాకా ఆపేసి ఎమ్మెల్యే అవుదామంటే అది చాలా కష్టము. ఏదైనా కష్టం అంటే అది ఎమ్మెల్యే అయ్యేదే కష్టము, మీకు అన్ని చాలా ఈజీ. మరి మీరు ఎలా అయినారంటారేమో, అది ఇంకొకసారి వచ్చినప్పుడు చెప్తాను నేను ఎలాగ అయినాను, ఎంత కష్టపడినాను అనేది చెప్పాలంటే రోజులు కావాలి దానికి. అటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. అలాగే చదవాలి అనేటువంటి ఒక పట్టుదలతో చదవడం జరిగింది. మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈమెను ప్రోత్సహించి చదివించడం జరిగింది. 1000 మార్కులకు గాను కళాశాలలో టాప్ ర్యాంకర్ గా నిలిచింది ఈ కళాశాల విద్యార్థిని. దీనికి మేము ఎంతో గర్విస్తున్నాము. తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు కోచింగ్ సెంటర్ లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చూసుకోవడం జరుగుతాం. 5 సంవత్సరాల గాను సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వారి తల్లిదండ్రులు అంతగా వారు పెట్టుకునేటువంటి సౌకర్యం లేదు. ఈ విషయాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఏమా చేస్తారు మీ అమ్మ నాన్న? అవునా, ఎక్కడ ఉండేది? ప్రశాంత్ నగర్. ఇల్లు ఉందా? ఓకే. ఈ అమ్మాయికి కావాల్సిన ఎడ్యుకేషన్ మా ట్రస్ట్ ఉంటే కంప్లీట్గా 5 లక్షలు నేనే ఇస్తాను. చదువుకోవాలి. నేను నా పిఎస్ చెప్తాను, నీ డీటెయిల్స్ అంతా ఇవి, నీ చదువుతో పాటు నీకేం కావాలన్నా వాళ్ళకి చెప్పు, నేను చేసి పెడతాను. వాళ్ళు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి కనీసం మన వల్ల ఆల్ ది బెస్ట్ అమ్మా. ఖచ్చితంగా బాగా చదువుకొని మీ స్కూల్ పేరు నిలబెట్టి నా పేరు కూడా నిలబెడతాను. ఓకే. All the best. All the best. Okay.
నమస్తే. నమస్తే. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుండి ఉంటుంది. లేదు అదే మహిళలకే బస్సు ఫ్రీ వచ్చింది. చెత్త ఇచ్చిన ఎమ్మెల్టీ గ్రూప్ నుంచి ఎం గాయత్రి, ఎం సుధీర్ కుమార్, చదివింది స్కూల్లో కాలేజ్ చిన్నప్పటి చేసేది చూసేది. అవునా? కాబట్టి 5 థాంక్యూ సార్. ఎమ్మెల్యే గారికి చాలా గొప్ప విషయం. నాటికల కోసం